అలా చూడొద్దు. కూల్ కూల్ బేబీ కూల్. అంటే చాలామంది నిర్మాతలు ఇండస్ట్రీలో ఉన్నారు. గణేష్కే డేట్లు ఎందుకు ఇచ్చారు నాకు తెలియాలి. వాడేంటి మీకేమైనా మందు పెట్టాడా, పాలల్లో ఏమైనా కలిపాడా, లేకపోతే నైట్ వేసుకొని వచ్చాడా? నాకు తెలియాలి అసలేంటి. అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ఎస్ మీ స్టోరీ బాగుంది, నేను చేద్దాం అనుకుంటున్నాను, దీంట్లో ఆర్టిస్టులు, డైరెక్టర్లు, కెమెరామెన్ అని చెప్పేయచ్చు. కాకపోతే ఈ సినిమా తీన్మారని టైటిల్ పెట్టి త్రిషా హీరోయిన్, పక్కన రష్యన్, ఇంకో పక్కన అమ్మాయి పేరు నాకు తెలియదు, ముగ్గురు హీరోయిన్లు. మరి జయంత్ పరంజీ గారు మామూలుగా తీడయ్యా లవ్ సీన్లు తీస్తాడు, అదిరిపోద్ది థియేటర్లో. ఈయన కూడా అలాగే చేస్తాడు అనుకోండి, అది వేరే విషయం. చెప్పండి వెయిటింగ్ వాళ్ళు ఎక్కడ? అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి అభిమానులందరికీ, నా ఆత్మీయులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా సినిమా ఫంక్షన్లో మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏం మాట్లాడాలో నాకే తెలియదు. అందుకని ఆలీని పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నాను. కొంచెం ధైర్యం కోసం, కొంచెం నాకు అలవాటు పక్క నుండి కొంచెం ఏదైనా మాట్లాడే ధైర్యం వస్తుంది. అంటే మైక్ ఇస్తే గంటలు గంటలు మాట్లాడే ఫ్యామిలీ అండి మీది. ఇక్కడ మీరు వచ్చి కటింగ్ కొడుతున్నారు. మాకు కటింగ్ వద్దు, మీటింగ్ కావాలి. ఎందుకు ఈ సినిమా గణేష్కి చేశారు? ఎందుకంటే నాకు డౌటే, మీరు అది చెప్పేదాకా ఈ పాయింట్ నేను వదలను సుమా. నైట్ ఇంటికి వచ్చేస్తాను. ముఖ్యంగా గణేష్కి డేట్స్ ఇవ్వడానికి గణేష్ నా దగ్గర అప్రోచ్ అయినప్పుడు మామూలుగా సుస్వాగతం నాతో పాటు యాక్ట్ చేశాడు కదా. యాక్ట్ చేసినప్పుడు నాకు ఎక్కువ పెద్ద మాట్లాడేవాడిని కాదు ఎవరితో, ఏదో నా పని వరకు చేసుకోవడం తప్ప అంతకుమించి ఇంకేం మాట్లాడేవాడిని కాదు. కానీ గణేష్ తర్వాత నాతో ఎప్పుడన్నా కనిపించి తను నాకు 2-3 విషయాలు చాలా బలంగా నిలబడ్డాడు. నాకు అతనికి ఖచ్చితంగా నిలబడే విధానం కానీ, చూసేవాళ్ళకి అతను చాలా కమెడియన్ లాగా అతని మీద రకరకాలుగా అనుకుంటారు. కానీ అతను దగ్గరగా తెలిస్తే చాలా ప్రాణం ఇచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తికి నేను ఏమన్నా చేయగలనా అని అనుకుంటున్నప్పుడు ఏదైనా చేస్తే బాగుంటుంది ఎప్పుడన్నా గణేష్కి ముఖ్యంగా నేను చూస్తుంది సినిమాల పట్ల చాలా మక్కువ. కానీ ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారణం గణేష్ హెల్ప్ అవుతుందని చెప్పేసి, ముఖ్యంగా దీనికంటే ఇంకొక దర్శకుల కోసం ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఆయనకి అండగా నిలబడదామని చెప్పి గణేష్ కోసం, అంటే గణేష్ నిర్మాతగా ఆ దర్శకుడి కోసం స్టార్ట్ చేశాం. కానీ ఎక్కడో అది వేరే ప్రాజెక్ట్ వెళ్ళిపోవటం వల్ల అయినా నేను ఏమేమి మాట అయితే ఇచ్చానో గణేష్ కోసం నిలబడిపోవాల్సి వచ్చింది. గణేష్ కోసం ఈ సినిమా చేశాను, అంతకుమించి తప్ప వేరే రీజన్ ఏం లేదు. అంటే సుస్వాగతం మీతో యాక్ట్ చేసింది కాబట్టి, తన మంచితనం కాబట్టి మీరు డేట్లు ఇచ్చారు. అంటే మేము మంచోళం కాదు, మేము దుర్మార్గులు. అది నేను చెప్తే బాగున్నది కదా. చెప్తా, కొన్ని సభాముఖంగా చెప్పాం కదా, కొన్ని లోపల దాచుకుంటాం, అన్ని చెప్పాం. ఓకే అర్థమైపోయింది. అంటే సుస్వాగంలో యాక్ట్ చేసినందుకు ఇచ్చారు. ఫస్ట్ మీతో యాక్ట్ చేసింది ఎవరు? వాడా నేనా? గణేష్. సో జనరల్గా అడిగేవాళ్ళు కదా, తప్పలేదు, బాగానే ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ అమ్మాయి ఏది? ఇప్పుడు ఈ రష్యన్ గర్ల్ ఫస్ట్ మీతో యాక్ట్ చేసింది. అమ్మాయి పేరు ఏంటంటే? చెప్తాను, చెప్పండి.
అమ్మాయి పేరు దానా. దానా? అబ్బా అయ్యి బాబా. దానా, నేను మరి రష్యా నుంచి వచ్చాను, మరి నాకు సినిమా చేసి పెడతారా పవన్ కళ్యాణ్ అంటే చేసి పెడతారా? చేసి పెట్టరా. గణేష్ మంచితనం కాబట్టి సో తను సిన్సియర్గా ఉండరా బాబు సంపేత్రను. నెక్స్ట్ ఈ డైరెక్టర్ గారి గురించి, ఈ సినిమా గురించి మీరు ఏమండి, ఈ సినిమా గురించి ఈ కథ మీరు వినగానే జయంత్ గారే డైరెక్టరు అని ఎందుకు అనుకున్నారు? చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు. నేను ముఖ్యంగా ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం లవాజికల్ ఫ్యాన్స్, 100% ఫ్యాన్స్ లేకుండా మీరు ఇంతగా అభిమానించి ఇంత ప్రాణం ఇచ్చే అభిమానుల కోసం ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు నేను చాలా మామూలుగా ఏదో థియేటర్లో లవాజికల్ సినిమా చూడటం జరిగింది. అది చూసినప్పుడు నేను పెద్దగా ఏమనుకోలేదు, కానీ తర్వాత నాకు ఇందాక నాగబాబు గారు చెప్పినట్టుగా ఆ ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. సో అలా చూసి నాకు గణేష్ తర్వాత దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. సో గణేష్ కోసం సినిమా చేస్తే బాగుంటుందని చెప్పి వెంటనే చెప్పగానే నా మనసులో మొట్టమొదటిగా ఒక దర్శకుడిగా వచ్చిన వ్యక్తి జయంత్ తోటి నేను సెకండ్ ఫిల్మ్ తర్వాత నా థర్డ్ ఫిల్మ్ జయంత్తో ప్రొడ్యూస్ చేయాలనుకున్నాను. సో జయంత్ నేను అప్రోచ్ అయిపోతే నాకు చేయాల్సిన సినిమా జయంత్ డేట్స్ నాగబాబు గారికి చిరంజీవి గారికి ఇచ్చేయటం వల్ల నేను వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మళ్ళీ నాకు జయంత్తో చేయడానికి 10 సంవత్సరాల పైన పట్టింది. నేను చాలా సంతోషంగా ఒప్పుకున్నాను. అలాగే ఇంకొక వ్యక్తి ఈ సినిమా చేద్దాం అనుకున్న వెంటనే దీనికి సరైన స్క్రిప్ట్ ద్వారా న్యాయం చేయగలిగే వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే పేరు. ఫస్ట్ ఆయన అడిగాను, మీరు రాస్తానంటే ఖచ్చితంగా కొంటాను ఈ సినిమా అని చెప్పి. ఆయన్ని బలవంత పెట్టి ఆయన ఆల్మోస్ట్ గన్ పాయింట్లో నేను ఈ సినిమాని ఒప్పించి రాయించడం జరిగింది ఆయన. అలాగే ముఖ్యంగా మణి ఈ సినిమా కోసం చేసినప్పుడు నాకు మణి ఎంతో కాలంగా ఖుషి కానీ గుడుమ శంకర్ కానీ ఒక గుడ్ ఆడియో ఇచ్చారు నాకు మణి శర్మ. ఇంకోసారి మణి శర్మ నాకు మంచి ఆడియో ఇస్తారు, దాంతో ఆయన అప్రోచ్ అయితే హెస్ గివెన్ అంటే చాలా మంచి సంగీతం అందించారు ఈ సినిమాకి. ఒక విషయం అండి, అంటే ఈ సినిమాలో అంటే చాలామంది హీరోయిన్లు ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో. పవన్ కళ్యాణ్ పక్కన అంటే ఎవరు నో అనరు. మీరు త్రిష పాయింట్కి వచ్చారు. అట్లాగే 3 హీరోయిన్లు ఉన్నారు. అంటే మీరు జనరల్గా బయట షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా సిగ్గుపడతారు. మామూలుగా ఇలా చేయాలన్నా కూడా ఇక్కడ వద్దు స్టూడియోలో వేసుకుందాం అంటారు. జనాలు చూస్తుండగానే చిన్న స్టెప్ అంటే వద్దు మనం స్టూడియోలో చేసుకుందాం అంటారు. జనాల్లో షూటింగ్ అంటే మీరు టెన్షన్ పడతారు. ఎందుకు? ఏమో మరి అంత బస్సుల్లో చేయాలంటే నేను ఫస్ట్ గణేష్కి సుస్వాగతం టైంలో నన్ను వైజాగ్ తీసుకెళ్లి బస్ పైన ఎక్కించి డ్యాన్స్ చేయమన్నారు. సిగ్గుతో చచ్చిపోయాను. అందరూ అలా చూస్తుంటే నేను పారిపోయాను. మా వదినికి ఫోన్ చేశాను, నాకు అవసరమైన సినిమాలు అని చెప్పి నేను సినిమాల నుంచి పారిపోతాను అని చెప్తే నాకు గుర్తు చేస్తున్నాడు మన గణేష్. నేను సుస్వాగతం అని చెప్పాను. కొంచెం నాకు సిగ్గుగా ఉండదు చేయడానికి. ఓకే, వాళ్ళు 3 చేశారు కదా, మీ ఫీలింగ్స్ ఏంటి? అంటే 10 సంవత్సరాల తర్వాత ఎంతో కొంత అలవాటు అవుతుంది కదా కొంచెం ఈ సినిమా కొంచెం సిగ్గు విడవాల్సి వచ్చింది. అంటే చాలా మంది అంటే అన్నయ్య గారు ఠాగూర్ సినిమాకి మరి తిరుపతి వెళ్ళి షూటింగ్ చేశారు. సో అట్టాగా జనాల్లో మీరు ఎందుకు షూటింగ్ చేయరు, మీరు ఎందుకు టెన్షన్ పడతారు అంటే ఆ పాయింట్ నాకు కావాలి. దానికోసం ఎందుకు అంటే జనాల్లో మీరు షూటింగ్ చేయరు కదా, తడుపుతున్నారు ఏమనుకోద్దు, చేయాలంటున్నారు. ఎందుకు చేయరు అంటే జనాలు పవన్ కళ్యాణ్ని చూడాలి అని ఉంటుంది న్యాచురల్లీ. అక్కడి నుంచో అనేక జిల్లాల నుంచి వచ్చారు. సో ఈ తీన్మారుకి మీరు వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు ఈ సినిమాకి? ఈ సినిమా ముఖ్య ఉద్దేశం ఎంటర్టైన్మెంట్, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ముఖ్య ఉద్దేశం, అంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదు. అంతే మీరు చెప్పేది. అంటే మీరు ఎక్కువ మాట్లాడను, సినిమా చూసి మాట్లాడదా ఉంటారు అంతే కదా? అట్లాగే నేను అంత పెద్ద స్టేట్మెంట్లు కూడా నేనేమి మాట్లాడాను. అవునా? కానీ అన్నయ్య నాగబాబు చెప్పారు ఆ గెటప్లో చాలా బాగున్నారని. నిజంగా ఆ గెటప్లో చాలా బాగున్నారు. ఆ స్టిల్స్ ఈ కాంబినేషన్ చూస్తుంటే డెఫినెట్గా మళ్ళీ చిరంజీవి గారికి జయంత్ గారు బాగున్నారు ఆ టైటిల్ ఎలా ఇచ్చారో అట్లాగే ఈ సినిమా కూడా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దానికి మీరేంటి సమాధానం చెప్తారు?
నేను ఎప్పుడు ఏ సినిమా చూసినా ఫైనల్ వాళ్ళు నిర్ణయించాలి. నా వరకు నేను చేశాను, బాగుందా లేదా అనేది వాళ్ళ తీర్పే శిరోధార్యం. బాగా మాట్లాడాను కదా, బ్రహ్మాండం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అందరికీ ఇంకో మారు ఒకసారి నేను ఎప్పుడు ముఖ్యంగా నేను మీ ముందులా నిలబడటానికి చాలా సంవత్సరాల క్రితం నేను 6th 7th క్లాస్లో ఉన్నప్పుడు అల్లు అరవింద్ గారు అమ్మగారు, మా వదిన వాళ్ళ అమ్మగారు ఇట్లాగా నన్ను ఫస్ట్ టైం సినిమాల్లోకి రావాలని కోరుకుంది. నేను 6th 7th క్లాస్ ఉన్నప్పుడు కోరుకున్న మొదటి వ్యక్తి శ్రీ అల్లు అరవింద్ వాళ్ళ అమ్మగారు. నన్ను ఎప్పుడు ఆవిడ, నాకు అప్పటికి సినిమాలంటే కూడా ఏంటి తెలియదు, నన్ను ఆవిడ ఎప్పుడు రే కళ్యాణి అని పిలిచేది. నాకు ఆవిడ రే కళ్యాణి నేను సినిమాలో పెట్టాలరా బాగుంటుందని చెప్పి అల్లు అరవింద్ గారిని విపరీతంగా హింస పెట్టేసాడు. రే కళ్యాణి నేను సినిమాలో పెట్టేవాడిని. అది ముఖ్యంగా ఆవిడకి ఎప్పుడు కూడా నేను సభాముఖంగా కానీ ఎప్పుడు ఆవిడ వ్యక్తిగతంగా చెప్పడమే తప్ప సభాముఖంగా ఈ రోజున మా అత్తయ్య గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు సినిమా అంటే ప్రజలు అంటే జనం మధ్యలోకి వెళ్ళాలంటే చాలా భయంగా ఉండేది. అలాంటి బిడియం పోగొట్టిన అన్నయ్య చిరంజీవి గారికి, అలాగే ఎప్పుడు కూడా నన్ను తల్లి తర్వాత తల్లిలా పెంచిన మా వదినికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే 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 చనిపోయిన స్వర్గస్థులైన మా నాన్నగారికి, మా తల్లికి, అంటే మా తల్లి గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, నాకు సినిమాలు చేయాలంటే ఎక్కడో ఖచ్చితంగా విచ్చలవిడిగా సినిమాలు చేయాలంటే చాలా భయంగా ఉంటుంది. లోపల చేయలేక కాదు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేక కాదు, కానీ ఎంతో కొంత ఒక సోషల్ కమిట్మెంట్, కొంచెం సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడే ఒక ఆలోచన ఉంటే బాగుంటుందని అన్న బీజం వేసింది మా అమ్మ. మా అమ్మ చిన్నప్పుడు 6 గంటలప్పుడు సాయంత్రం సంధ్యా సమయంలో లైట్ దీపం వెలిగించినప్పుడు ఎప్పుడు దండం పెట్టుకునేది. నేను అడిగేవాడిని, ఎందుకమ్మా దండం పెడతామంటే మా అమ్మ చెప్పింది, దేవుడిగా అంటే దేవుడు కాదు, దేవుడు లాంటి వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్ రా, అతనే లేకపోతే ఈ రోజున మనకి దీపాల కాంతులు ఉండేవి కాదు. థామస్ ఆల్వా ఎడిసన్ అనే వ్యక్తి దేవుడి రూపంలో మనకు కనిపించాడు, అతనే మనకు ప్రత్యక్ష దైవం అని చెప్పి థామస్ ఆల్వాడికి ఒక సంస్కారం నేర్పించిన నా తల్లికి నేను మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాంటి వ్యక్తిగా నాకు ఇన్ని రకాలుగా మిమ్మల్ని అందరూ ఆదరిస్తున్నందుకు, ఇంత అభిమానంతో ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. అలాగే లాస్ట్ మాటలుగా నాతో యాక్ట్ చేసిన త్రిష, కృతి, దానా, మిగతా జైనన్ విన్సెంట్ గారికి, జయంత్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే పాటల రచయితలందరికీ ప్రతి ఒక్కరిని పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.